ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అయితే సుందరాకాండ అధ్యాయంలో ముందుకు వెళుతూ నిన్న చదువుకున్నటువంటి అధ్యాయం గురించి క్లుప్తంగా కొద్దిగా తెలుసుకుందాం. అయితే ఆ మూర్ఖునితో నా ఉదార సందేశమును మీ నోటితోనే చెప్పుడు, సీతను తిరిగి ఇచ్చి శ్రీరామునితో కలుపుము, లేని ఎడల నీకు కాలము ఆసనమైనట్లే అని లక్ష్మణుడు ఆ దూతలను, ఈ శ్రీలంక నుంచి వచ్చినటువంటి రావణ దూతలను ఆయనకి ఈ లేఖ ఇచ్చి పంపించాడు. అది తీసుకుని లక్ష్మణ్ని పాదాలకు నమస్కరించి వెంటనే బయలుదేరి శ్రీరాముని గుణగాథను చెప్పుకొనుచు వారు లంకకు బయలుదేరి శ్రీరాముని కీర్తించుచు లంకను చేరి రావణుని చరణములకు శిరస్సును వంచి నమస్కరించిరి. అంటే రావణాసురుడి దూతలు ఏం చేశారు, ఈ లక్ష్మణుడు ఇచ్చినటువంటి లేఖని తీసుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించారు. దూతలు కదా మరి, రావణాసురుడి దూతలు కదా మరి. దశాననుడు నవ్వి ఈ విధముగా అడిగాను, సుఖ నీ క్షేమమును తెలపవేమి? మృత్యువు దగ్గర పడిన విభీషణుని సమాచారమును వినిపించుము. విభీషణుడు అక్కడికి వెళ్ళాడు కదా, రాముల వారు నాతో యుద్ధం చేస్తారు, ఆ యుద్ధంలో ఎలాగో రాముల వారిని నేను అంతం చేస్తాను, అదే అతనితో పాటే అతన్ని తోడున్న వాళ్ళందరినీ కూడా అంతం చేస్తాను. అంటే ఎవరు తోడున్నాడు మరి? విభీషణుడు తోడున్నాడు కాబట్టి విభీషణుని కూడా అంతం చేస్తాను. ఆ మూర్ఖుడు రాజ్యము పాలించుచూ కూడా లంకను విడిచినాడు. అంటే నాతోటి ఉండి కూడా ఆ మూర్ఖుడు ఏం చేశాడు, లంకని విడిచాడు. ఆ అభాగ్యుడు వారి చేతులలో పురుగు వలె మారును. తరువాత వానర భల్లూక సేనల గురించి వివరింపుము. కష్టకాలముచే ప్రేరితులై వారు ఇచ్చటికి వస్తున్నారు. వారికి కష్టాలు వస్తున్నాయి కాబట్టే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అది వారి జీవితములను భల్లూక వానరుల ప్రాణములను కాపాడుటకు పాపం ఆ సున్నిత మనస్కుడు సముద్రుడు అడ్డుగా ఉన్నాడు. అంటే వాళ్ళు ఇక్కడికి రావాలంటే వాళ్ళు ఏం దాటి రావాలి? సముద్రం దాటి రావాలి. సముద్రం దాటి రావాలంటే వారికి మనము ఆ తాపసుల విషయము చెప్పుము. అంటే వాళ్ళిద్దరూ సముద్రం దాటి రావాలి. ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? సముద్రం దాటి వాళ్ళు ప్రాణం పోవడానికే వస్తున్నట్టు. వాళ్ళు ఎలాగో ఇక్కడ సముద్రం దాటి వచ్చారంటే నా చేతుల్లో హతమవుతారు. వాళ్ళ విషయాలు నాకు ఇంకా కొన్ని చెప్పు, భయపడుతూ ఎలా ఉంది నువ్వు చెప్తుంటే నేను ఆలోచించాలి, వాళ్ళ భయం ఎలా ఉందో చూడాలని చెప్తున్నాడు. వారిని కలిసితివా? వారు నా సుకీర్తిని చెవులారా విని తిరిగి వెళ్ళిపోయారా? శత్రుసేనల బలపరాక్రమను గూర్చి తెలుపవేలా? మీరు మిక్కిలి చకితులుగా కనిపించుచున్నారే. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ధైర్యంగా ఉండాలి. అంటే రావణాసురుడి దూతలు కాబట్టి వాళ్ళని భయపెట్టి రావాలి అని నేను అనుకుంటున్నాడు. కానీ వాళ్ళకి అక్కడ జరిగింది ఏంటి? రాముల వారిని చూసిన తర్వాత వాళ్ళే మైమర్చిపోయి నిజ రూపాల్లో ఉంటే సుగ్రీవుడు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ ముక్కు చెవులు కోసేస్తానంటే లక్ష్మణుడు అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళని వదిలేశాడనమాట. అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చి రావణాసురుడికి ఇంకేం చెప్తారు, వాళ్ళు లేకుండా అయింది. ఇంకా అందులో లక్ష్మణుడేమో ఉత్తరం ఇచ్చాడు, రాసి పంపించాడు, లేఖ రాసి పంపించాడు చెప్పమని. అయితే వీళ్ళకి ఇంకా ముఖం మీద కదలికలు లేవు అనమాట. అది చూసి రావణుడు అడుగుతున్నాడు, మీ ముఖాలు ఎందుకు అలా ఉన్నాయి, కదలికలు ఎందుకు లేవు? మీరు చకితులు అంటే ఏంటంటే అర్థం కాని సంభ్రమ ఆశ్చర్యాలన్నమాట, అర్థం కాని పరిస్థితిలో ఉండేటువంటి ఇదనమాట. అది దూతలు ఈ విధముగా సమాధానమిచ్చింది, ప్రభు నీవు దయతో ఏ విధముగా అడిగితివో అదే విధముగా క్రోధమును విడిచి నేను చెప్పినది జాగ్రత్తగా వినుము. మీరు ఎంతైతే దయతో మమ్మల్ని అడిగారో కోపం తెచ్చుకోకుండా మేము చెప్పింది శ్రద్ధగా వినండి అంటున్నారు. నీ తమ్ముడు ఎప్పుడైతే శ్రీరాముని కడకు వెళ్ళి కలిసెనో ఆ వెంటనే శ్రీరాముడు అతనికి రాజతిలకము చేసెను. అంతే కదా, విభీషణుని చూడగానే ఆయన ఏమని పలకరించాడు? లంకేశ బాగున్నావా అని పలకరించాడు. అంటే ఈయనే వాళ్ళకి ఆ రాజ్యం ఇచ్చేస్తున్నాడు అనమాట. అంతే. రావణ దూతలు మని చెవులారా వినిన వానరులు మమ్ము బంధించిరి, అనేక విధములు కష్టపెట్టిరి, వారు మా ముక్కు చెవులు కోయుటకు సిద్ధపడిరి, కానీ శ్రీరామునిపై ఆన అని వేడుకొనగా వారు మమ్ములను విడిచిపెట్టిరి.
అంటే మేము రావణాసురుడి దూతలను తెలుసుకున్నటువంటి ఈ వానర సేనలు కానీ వానర రాజులు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా ఏం చేశారంటే వీళ్ళని పట్టుకుని చాలా కష్టాలు పెట్టి ముక్కు చెవులు కోసేస్తా అన్నారు. కానీ వీళ్ళు ఏమన్నారు, రాముడిపై ఆన మా ముక్కులు చెవులు కోయకండి అని వీళ్ళు బతిమాల. ఇంకా రాముడిపై ఆన అంటే ఎవరు కూడా మనకి ఇది లేదనమాట. అలాగే మనకి భక్త గోరా కుంభార్ ఉంటాడు, ఆయన కూడా అంతే. ఆయన ఇదేమిటి ఇక్కడ ఉన్నాడు గోరా కుంభార్, ఇక్కడ ఉన్నాడు. ఆయన ఏంటంటే అపరిమితమైనటువంటి పాండురంగ భక్తుడు. ఆయనకి పాండురంగ భక్తి తప్ప మరి ఏమీ లేదు. ఆయన మట్టి తొక్కుతూ కూడా పాండురంగడి భజనే చేస్తూ ఉంటాడు ఆయన. అయితే ఒకసారి ఏమవుతుందంటే భార్య పిల్లాన్ని అక్కడ చూసుకోండి అని చెప్పి ఆవిడ అలా బయటకు వెళ్తుంది. ఈయనేమో ఆ బిడ్డ పేరు రంగడు, ఈయనేమో పాండురంగ విఠల అంటూ ఉంటే ఆ బాబు పిలుస్తున్నాడు అనుకుని ఆ పాదంలోకి వచ్చేస్తాడు. ఈయన మట్టి తొక్కుతుంటే తెలియకుండా ఆ మట్టిలో బిడ్డనే తొక్కేస్తాడు. అంతటి భక్తుడు అనమాట. అలాగే వేడుకొనగా వారు మమ్మల్ని విడిచిపెట్టిరి. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత భార్య కోపగిస్తుంది. ఆయన మీ పాండురంగడి వల్ల ఇదంతా అయింది అంటే అతను కూడా క్షణకాలమైనటువంటి కోపంలో భార్యని పాండురంగడి విగ్రహం తీసేస్తుంది. ఆమె పాండురంగడి విగ్రహం తీసేసి నేను బయటపడేస్తానంటే ఈయన కోపంలో దగ్గరికి వచ్చేటప్పటికి నన్ను ముట్టుకున్నారంటే పాండురంగడి మీద ఆనా అంటున్నాను. ఇంకా నన్ను ముట్టుకోవడానికి లేదని ఇంకంతే ముట్టుకోడు అంటాడు. ఇంకా అయిపోయింది, నేను ముట్టుకోవడానికి లేదంటాడు. అయిపోయింది అంతే. మర్నాడు పొద్దున ఆవిడ వచ్చి కాడు కొడుతుంటే లేదు నువ్వు ముట్టుకోకూడదు అన్నారు. ఎందుకంటే పాండురంగడి మీద ఆన్నావు కదా అంటే దేవుడిపై పెట్టేటువంటి ఒట్టు అంత బలమైనది. అందుకే ఈయన ఏమన్నాడంటే రామునిపై ఆనా అన్నాడు. ఇంకా రామునిపై ఆనా అనేటప్పటికీ ఈ దూతలు వాళ్ళు ఏం చేశారు, వదిలేశారు వాళ్ళని అంతే. నీవు రాముని సేన గూర్చి అడిగితివి ప్రభు, దానిని గూర్చి వర్చుంటుట 1,000,000 నాలుకలు కూడా సఖ్యము కాదు. 1,000,000 నాలుకలు 1,000,000 మంది, 1,000,000 నాలుకలు అంటే 1,000,000 మందే. 1,000,000 మంది చెప్పినా కానీ అది సరిపోదు. అనేక రంగుల వానర భల్లూక సేనలు, భయంకర ముఖములు కలవారు, విశాల శరీరులు, భయంకరులు. ఏ వానరుడు లంకను దహించెనో, మీ పుత్రుని అక్షయ్ కుమార్ని చంపెనో అతని బలము మిగిలిన వానరులందరికన్నా కూడా చాలా తక్కువ. అక్కడ ఎలాంటి రాక్షసులు ఉన్నారట, ఎలాంటి ఈ రావణుడి ఒక రాక్షసులు దూతలు ఎవరిని చూశారు, వాళ్ళు వానరులను చూశారు. వాళ్ళు ఎలా ఉన్నారట, రకరకాల రంగులలో ఉన్నారట, రకరకాల ఆకారాలు కలిగి ఉన్నారట, భయంకరమైన భీకర శరీరములుగా విశాల శరీరాలు ఉన్నారట. వాళ్ళకి చాలా పెద్దగా ఉన్నారట. వాళ్ళ నఖములే వాళ్ళ ఆయుధములు, అంటే వాళ్ళ గోళ్లే వాళ్ళ ఆయుధములు, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు అది. అయితే ఏ వానరుడు లంకను దహించెనో, మీ పుత్రుని అక్షయ్ కుమారుని రావణి పుత్రుని చంపెనో అతని బలము మిగిలిన వానరులందరికన్నా చాలా తక్కువ అని చెప్తున్నారు. అంటే అసలు లంకను దహించినటువంటి ఆంజనేయ స్వామి బలం నీకు తెలుసు కదా, అతని కంటే కూడా వీళ్ళందరికీ ఎక్కువ బలం ఉందని చెప్తున్నాడు. అది అందులో చాలా మంది లెక్కింప సఖ్యము కానన్న ఏనుగులంత బలము కలవారు గొప్ప వీరులు. లెక్కింపలేనన్ని ఏనుగులు ఉన్నంత బలం కలవారు. అంటే ఎన్ని ఏనుగులు ఉంటాయో లెక్క పెట్టలేము. ఆ లెక్క పెట్టలేనన్ని ఏనుగులు ఎన్ని ఉన్నాయో వాటి బలం అంతా కలిపితే ఎంత ఉంటుందో అంత బలం ఉంది అలాంటి వానరులకి. వీళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు. ద్వివిధ మయంద, నీల నల, అంగద గద, వికటాస్య, దదీముఖ, కేహరి నిసఠ, సఠ జాంబవంత, వీరందరూ కూడా బల సంపూర్ణులే. అంటే అలా చెప్పి కొందరు ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా. మరి ఎవరో ఏదో చెప్పారంటే ఇది ఎక్కడైనా జరిగిందా అంటే జరిగింది అంటే మనం చెప్పాలి కదా. అలాగే ఇప్పుడు ఇంత బలమైన వాళ్ళని చెప్పినప్పుడు మరి వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి కదా. అందుకని వీళ్ళ పేర్లు చెప్తున్నాడు అనమాట. అయితే వారందరూ సుగ్రీవునితో సమానులు. వారందరూ కూడా ఎవరితో సమానులు, సుగ్రీవునితో సమానులు. ఇటువంటి వారు కోట్ల కొలది గలగరు. అంటే ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారట, 1,000,000 మంది ఉన్నారట. వారి సంఖ్య ఎవరు లెక్కింపగలరు? శ్రీరాముని కృప వలన వారందరూ కూడా గొప్ప బలశాలులే. సహజముగా వానరులు బలవంతులు కారు, సహజముగా. కానీ రామనామము అనేటువంటి యొక్క మంత్రం దొరికింది కాబట్టి వీరందరికీ కూడా అపరిమితమైనటువంటి బలం వచ్చింది. వారు 3 లోకములను కూడా తృణప్రాయముగా చూసెదరు. వారికి లోకంతో పని లేదు. ఇంకా ఏ 3 లోకాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలు, 3 లోకాలు అంటే ఆ 3 లోకాలు కూడా వాళ్ళకి ఏం పని లేదు. వాళ్ళు ఒక్కళ్ళనే నమ్ముతారు, రాముడినే నమ్ముతారు, రాముడి మాటనే నమ్ముతారు. ఒకే బాణం ఒకటే మాట అన్నట్టు రాముడి మాటను మాత్రమే వాళ్ళు నమ్ముతారు. దశానన కేవలం వానర సేనాధిపతులే 18,000 నా చెవులారా వింటిని. వానర సేనాపతులు,
సేనాపతి. సేనాపతులే 18,000 మంది ఉన్నారట. ఇంకా ఒక్కొక్క లీడరు ఒక్కొక్క సేనాపతులలో వారి సేనల్లో ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. ఆ వానర సేనలో నిన్ను యుద్ధములో జయింపలేని వారు ఒక్కరు కూడా లేరు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిన్ను జయించగలిగిన వాళ్ళే. వారందరూ అత్యంత క్రోధముతో యుద్ధమునకు సంసిద్ధులై ఉన్నారు. కానీ రఘునాథుడు వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. వారందరూ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు వాళ్ళంతా రావడానికి. యుద్ధం అంటే చాలు వాళ్ళు అంతం చేసేస్తారు లంకని మొత్తం. కానీ రఘునాథుడి ఆజ్ఞ వాళ్ళకి లేదు. మనము చేపలు పాములతో సహా సముద్రమును శుష్కింపజేసేదము, లేనిచో పెద్ద పెద్ద పర్వతాలతో నింపివేసేదము, తరువాత రావణుని నలిపి పొడి చేసి మట్టిలో కలిపెదము అని వానర సేనల్లో అందరూ ఈ విధముగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ సముద్రంలో మనం చేపల్ని జంతువుల్ని మనతో సహా శుష్కింపజేసేద్దాం, అంటే ఎండగొట్టేద్దాం మొత్తం. అది ఆ తర్వాత ఏం చేద్దాం, పెద్ద పెద్ద పర్వతాలతో నింపేద్దాం, పెద్ద పర్వతాన్ని పడేద్దాం, రాళ్ళని పడేద్దాం. అప్పుడు అదే ఎండిపోతుంది. అప్పుడు అందరం వెళ్ళిపోవచ్చు అక్కడికి. రాముడిని ఏం చేద్దాం, పొడి పొడి చేసేద్దాం ఇంకా ఆయన్ని మనం. అలాగే వారందరూ స్వభావ సిద్ధముగా నిర్భయులు, అంటే సహజంగా వాళ్ళకి ఎవరికి భయం లేదు. ఈ విధముగా గర్జించుచు క్రూరముగా లంకనంతటినీ కూడా మింగివేయగల అనున్నట్లుగా గీంకరించుచున్నారు. లంకని మింగేస్తామని వాళ్ళంతా కూడా గీంకరిస్తున్నారు అనమాట, పెద్ద శబ్దాలు చేస్తున్నారు అనమాట వాళ్ళు. వానర భల్లూకములు స్వభావ సిద్ధముగానే శూరవీరులు, వారికి నాయకుడు శ్రీ రాముడు రావణ. వీరు 1,000,000 కాలుని కూడా యుద్ధంలో జయించగలరు. కాలురు అంటే రాక్షసులు, మృత్యువు, వాళ్ళందరినీ కూడా వీళ్ళు అందరినీ జయించగలరు. శ్రీ రాముని తేజస్సు బలము బుద్ధి నైపుణ్యమును గూర్చి లక్షశేషులు ఆదిశేషులు 1,00,000 మంది కూడా కీర్తించలేరు. ఆదిశేషుడికి 1000 నాలుకలు అంటారు. ఆదిశేషుడికి విష్ణుమూర్తి వాహనానికి 1000 నాలుకలు అంటారు. అలాంటి 1,00,000 మంది ఆదిశేషులు కూడా ఈ వానరుల కీర్తిని వీళ్ళెవరిని కూడా వాళ్ళు చెప్పలేరన్నమాట. అతడు ఒకే బాణముతో 100 సముద్రములను ఎండిపోవునట్లు చేయగలడు. రాముడు తలుచుకుంటే 100 సముద్రాలని ఒక్కటే బాణంతో కూడా ఎండిపోయేటట్టు చేయగలడు. కానీ నీతి నిపుడైన శ్రీరాముడు నీ తమ్ముని ఉపాయం అడిగాడు. ఎందుకంటే ఆ లంకకి ఎవ్వరూ అడ్డు రాకూడదని చెప్పి సముద్రుడిని కూడా శాసించాడు రావణాసురుడు. అందుకే అలలు ఎక్కువ వస్తాయట, ఎవరిని రానివ్వకుండా కాపాడుతూ ఉంటుంది. సో దీని యొక్క విషయం ఎవరికి తెలిసి ఉండొచ్చు, విభీషణుడికి తెలిసి ఉండొచ్చు అని చెప్పేసి రాముడు విభీషణుడు రాగానే ఏం చేశాడు, విభీషణుడిని అడిగాడు, అవతల ఒడ్డుకి పోయే మార్గం నాకేమైనా చెప్పు అని తమ్ముడిని అడిగాడు. అతని మాటను విని సముద్రుడు మార్గం ఇమ్మని వేడుకొనుచున్నాడు. అతను గొప్ప దయామయుడు. దూత చెప్పిన ఈ మాటలు విని రావణుడు నవ్వెను. అంటే తమ్ముడిని అడిగాడు అనగానే ఈ మాటలు విని రావణాసురుడు నవ్వుతున్నాడు. అతని తెలివి అట్లుంది కాబట్టే అతను వానరులను విభీషణుడిని సహాయం అడిగాడు అంటున్నాడు. అంటే ఏం చేశాడు, వానరుణ్ణి విభీషణుడిని. వానరులు అంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళకి సహజంగా బుద్ధి ఉండదు. విభీషణుడు అన్న దగ్గర పారిపోయి వచ్చాడు కదా, నేను ఇంకోటికి ఏం సహాయం చేస్తాడు అన్న ఉద్దేశంతో అడుగుతున్నాడు అనమాట. అతడు స్వాభావికంగా పిరికివాడు. ఎవరు, రాముడు స్వాభావికంగా అతను పిరికివాడు. ఆ విభీషణుని మాటలపై నమ్మకం ఉంచి అతడు పెంకి బాలిని వలె సముద్రముతో మాటలు మాట్లాడుతున్నాడు. అది మూర్ఖుడా, అతని లేనిపోని బడాయి గురించి ఏమి చెప్తావు, చాలు ఇంకా. నేను శత్రు యొక్క శక్తిని బుద్ధిబలమును తెలుసుకొంటిని. నువ్వు చెప్పిన మాటలు బట్టి నాకు ఏమర్థమైంది, ఆయన బుద్ధిబలం ఏమిటో ఆయన బలం ఏమిటో నాకు అర్థమైంది, ఇంకేం లేదు. విభీషణుని వంటి పిరికివాడు అతనికి మంత్రి అయినచో అతను ఏం జయిస్తాడు, కీర్తి ఎంతవరకు ఉండునో. దుష్టుడవు రావణుని మాటలు విన్న దూతుల కోపం వచ్చెను. ఎందుకంటే వీళ్ళు రాముడి బలం చూశారు, రాముని చూశారు వీళ్ళు. సో వీళ్ళకి ఏమైంది, భయం, కోపం వచ్చింది. కానీ ఇదే సరైన సమయం అని తలచి పత్రమును చూపించెను. లక్ష్మణుని ఇచ్చిన పత్రముని రావణునికి చూపించను. ఇదే సరైన సమయం అనుకుని దానిని రావణునికి అందించుచు ఈ విధముగా అనను, శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు ఈ పత్రమును ఇచ్చెను. ఇది చదివి నీ హృదయమును చల్లబరుచుకొను. నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, లక్ష్మణుడు ఒక పత్రం ఇచ్చాడు కదా, ఆ పత్రాన్ని ఏం చేయి, నువ్వు తీసుకో. లక్ష్మణుడు ఇచ్చాడు, రాముడు తమ్ముడు ఒక పత్రం ఇచ్చాడు. ఆ పత్రాన్ని చూసి నీ హృదయంలో ఉన్న ఈ కోపాన్ని నువ్వు చల్లబరుచుకో అని చెప్తున్నారు. ఆ మూర్ఖుడు మంత్రిని పిలిచి చదివించుకొనెను. లక్ష్మణుడు ఈ విధముగా వ్రాసెను. మూర్ఖుడా,
ముఖప్రీతి మాటలకు గర్వించి నీ కులమును నాశనం చేసుకొనకుము. శ్రీరామునితో వైరము బూని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు వేడినను నీకు రక్షణ లభించదు. త్రిమూర్తుల్ని కూడా నువ్వు వేడుకున్నా నీకు రక్షణ లభించలేదు. రాముడితో వైరం అంటే కావలననిన నీ గర్వమును త్యజించి నీ తమ్ముని వలె ప్రభు పాదపద్మములను తుమ్మెదవై చేరుము. లేకున్న దుర్మార్గ నీ కుటుంబ సహితముగా దీపపు పురుగు వలె శ్రీరాముని బాణాగ్నికి ఆహుతికా అన్నాడు. అంటే ఏమన్నాడు, మీ తమ్ముడు ఎలాగైతే వచ్చాడో అలాగే నువ్వు కూడా వచ్చేసాయి. నువ్వు కూడా వచ్చేసి రాముడి పాదాల మీద పడు, అప్పుడు బాగుంటుంది. అప్పుడు నీకు కూడా మీ తమ్ముడికి జరిగినట్టే సద్గతి కలుగుతుంది. లేకపోతే రామబాణంతో నువ్వు అంతమైపోతావని చెప్పాడు. ఇంతటితోటి ఈ అధ్యాయం ముగిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. जय बोलो रामचंद्र भगवान की, जय बोलो राम भक्त हनुमान की. सर्वे जनानां सुखिनो भवन्तु.